1st జూలై నేను చార్జ్ తీసుకున్న వెంటనే ఆ పని మీద దృష్టి పెట్టాము. ఫస్ట్ డే చూస్తే హెల్మెట్ ధరించే వాళ్ళు వైజాగ్ నగరంలో అరౌండ్ 10% నాకు కనిపించింది. ఈరోజు మీరందరూ కూడా చూడొచ్చు, అట్లీస్ట్ 50% ధరిస్తున్నారు హెల్మెట్. అది విజిబుల్ ఇంపాక్ట్ నాకు కనిపిస్తుంది. స్టాటిస్టిక్స్ చూస్తే మేము స్టాటిస్టిక్స్ కూడా షేర్ చేశాము. మరణాలు గణనీయంగా తగ్గినాయి, ఫేటల్ యాక్సిడెంట్ సంఖ్య గణనీయంగా తగ్గినాయి, నాన్ ఫేటల్ యాక్సిడెంట్ సంఖ్య గణనీయంగా తగ్గినాయి, ఇంజ్యూర్డ్ నంబర్ ఆఫ్ పర్సన్ ఇంజ్యూర్డ్ ఇన్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గినాయి. ఇప్పుడు ఇక్కడ 2-3 ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పెడెస్ట్రియన్. ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు చాలామంది పెడెస్ట్రియన్స్. ఆ పెడెస్ట్రియన్స్ ఎందుకు చనిపోతున్నారంటే చాలా చోట్ల పెడెస్ట్రియన్ సిగ్నల్స్ లేవు. నేను వచ్చిన తర్వాత చూస్తే ఒకటి కూడా పెడెస్ట్రియన్ సిగ్నల్ పనిచేయట్లేదు. ఇప్పుడు దాదాపు 82-3 మేము బాగు చేశాము, కానీ ఇంకా 10 పెడెస్ట్రియన్ సిగ్నల్స్ రెక్టిఫై చేయాలి. అది కాకుండా 61 ప్లేసెస్లో కొత్త పెడెస్ట్రియన్ సిగ్నల్స్ పెట్టాలి. అందుకే మేము జీవీఎంసీకి లెటర్ పెట్టాము. సో ఈ పెడెస్ట్రియన్ సిగ్నల్స్ పెడితే పెడెస్ట్రియన్ మరణాలు ట్రాఫిక్ యాక్సిడెంట్ల సంఖ్య తగ్గిపోతాయి. అదే మాదిరిగా అవేర్నెస్ కూడా పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే పెడెస్ట్రియన్స్ ఏం చేస్తారు, వెహికల్ రావడం లేదు, పరిగెత్తి రోడ్ క్రాస్ చేస్తున్నారు, సడన్గా ఇంకొక వెహికల్ వచ్చి హిట్ చేస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో పెడెస్ట్రియన్ త్రాగి ఉంటే ఏమీ ఆలోచించకుండానే క్రాస్ చేస్తారు. సో ఒకటి పెడెస్ట్రియన్ మరణాలు. రెండోది 2 వీలర్స్, ఆ డ్రైవర్ కానీ పిలియన్ రైడర్ ఎందుకు చచ్చిపోతున్నారు? నంబర్ 1, మ్యాక్సిమం కేసెస్ మీరు చూడండి, మరణాలు హెల్మెట్ ధరించడం లేదు, అందుకే చనిపోతున్నారు. ఇంకా కొన్ని కేసెస్ హెల్మెట్ ధరించిన కూడా ఎందుకు చనిపోతున్నారంటే అతి వేగంగా వెళ్తున్నారు. ఆ వ్యక్తి అతి వేగంగా వెళ్తున్నారు, లేకపోతే ఆ వ్యక్తి కరెక్ట్గా వెళ్తున్నారు, కానీ అతి వేగంగా వచ్చి ఏదో ఒక లారీ కానీ ఏదో ఒక పెద్ద వెహికల్ వచ్చి డాష్ ఇస్తుంది. అందుకే మేము తీసుకున్న చర్యల వల్ల యాక్సిడెంట్స్ తగ్గినాయి, అన్నీ తగ్గినాయి, కానీ మేము సంతోషించడం లేదు, మాకు సంతోషం రావట్లేదు. 8 కంపెనీస్ని మేము పిలిచాము. ఆ 8 కంపెనీస్ పైలట్ ప్రాజెక్ట్ చేశారు. ఇప్పుడు మేము డెడ్ లైన్ ఇచ్చాము. త్వరలో మాకు వాళ్ళు డిపిఆర్ ప్లస్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇస్తారు. అది పరిశీలించి అందులో బెస్ట్ కంపెనీకి మొత్తం వైజాగ్ సిటీ కవర్ చేయడానికి త్రూ ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్, అందులో 3 భాగాలు ఉన్నాయి. నంబర్ 1, ఇప్పుడు వరకు మీరు చూస్తున్నారండి, పోలీస్ ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎన్ఫోర్స్మెంట్ 2 చేస్తున్నారండి. ఆ ప్లాన్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తారు, ఎన్ఫోర్స్మెంట్ ఎక్సెప్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇంకా ఏం చేయాల్సిన పని లేదు. మిగతా అన్ని ఏఎన్పిఆర్ కెమెరాస్ ఆ కొత్త ప్రాజెక్ట్లో ప్రతి జంక్షన్లో ఏఎన్పిఆర్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ ఉంటాయి. ఏ బండిలో డ్రైవర్ ఎటువంటి తప్పు చేస్తున్నారు, అది ట్రిపుల్ డ్రైవింగ్ ఉండొచ్చు, హెల్మెట్ ధరించకుండా ప్రయాణం ఉండొచ్చు, సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణం ఉండొచ్చు, మొబైల్ లో మాట్లాడుతూ ప్రయాణం ఉండొచ్చు, సిగ్నల్ జంపింగ్ ఉండొచ్చు, రాంగ్ పార్కింగ్ ఉండొచ్చు, ఓవర్ స్పీడింగ్ ఉండొచ్చు, ఏదైనా సరే ఆటోమేటిక్గా ఈ చలనింగ్ జరుగుతుంది అండ్ ఆటోమేటిక్గా లైసెన్స్ సస్పెన్షన్ జరుగుతుంది. నేను ఫస్ట్ నుండి చెప్తున్నా, మీకు గుర్తుందో లేదో, ఈ గ్యాంగ్ మెంబర్స్లో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎలా మోసం చేయాలి, ఎలా లా నుండి బయటపడాలి, లీగల్ యాక్షన్ నుండి బయటపడాలి. ఫస్ట్ నుండి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు వస్తున్నారు. అందుకే మీకు తెలుసు, జాయ్ జెమిమా ఇచ్చిన కేసు పోలీస్ వాళ్ళు తీసుకున్నారు, కానీ జాయ్ జెమిమా మీద ఇచ్చిన కేసు ఇంతవరకు తీసుకోలేదు. మీరు కనుక్కుంటే మీకు తెలుస్తుంది. సో ఈ మొదటిసారి జాయ్ జెమిమా మీద కేసు పెట్టడం, జాయ్ జెమిమాని అరెస్ట్ చేయడం, జాయ్ జెమిమాని జైలు పంపడం, ఇంతవరకు బెయిల్ రాకుండా చూడడం, అది మేము చేసాము. ఎందుకంటే ఆ గ్యాంగ్ మెంబర్స్కి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉంది. సో అటువంటి ట్రైన్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం, ఎవిడెన్స్ సేకరించడం, దీనికి కొంచెం టైం అవసరం. ఆల్రెడీ వేణురెడ్డి చాలా ముఖ్యమైన, ఆయన ఒక ప్రధాన పాత్రుడు. 2 కేసులు ఎఫ్ఐఆర్లో కూడా పేరు ఉంది.
సో అటువంటి వ్యక్తి ఎక్కడ దాచుకొని ఉంటే మేము పోలీసు వాళ్ళు పోయి పట్టుకొని వచ్చారు. ఒక అబ్స్కాండింగ్ అఫెండర్ని పట్టుకొని రావడం చాలా కష్టమైన పని. సో ఏ విధంగా పట్టుకున్నాం ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు తెలియజేస్తాం. సో వేణురెడ్డి జాయ్ జమీమా గ్యాంగ్లో ఒక ముఖ్యమైన కీలకమైన గ్యాంగ్ మెంబర్. సో జాయ్ జమీమా వేణు పెళ్లి కూడా జరిగింది అని మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. చాలామందిని మోసం చేయడానికి వేణురెడ్డి జాయ్ జమీమాకి పూర్తిగా సహకారం అందించారు. చాలా లావాదేవీలు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. చాలా రోజులు వాళ్ళు కలిసి కూడా ఉన్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. అండ్ చాలామంది బాధితులు జాయ్ జమీమా అండ్ వేణురెడ్డి అని ఎవరు సతాయించారు, ఎవరు టార్చర్ చేశారు, ఎవరు వల్ల సఫర్ అయ్యారని చెప్తే 2 పేర్లు ఒకేసారి చెప్తున్నారు. అటువంటి ముఖ్యమైన వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకొని రావడానికి మేము ఉత్తరప్రదేశ్ వరకు వెళ్ళి తర్వాత పట్టుకొని వచ్చాము. సో మేము ఎవరిని వదలము. కానీ అదే చెప్తున్నాం, కొందరు చాలా చాకచక్యంగా ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తూ దాచుకొని వస్తున్నారు. సో అటువంటి ఆ వ్యక్తి మీద ఎవిడెన్స్ సేకరించడానికి కొంచెం టైం పడుతుంది. బీజేపీ పార్టీ నుండి మెసేజ్ వచ్చింది మన అందరికీ, అతను బీజేపీతో ఎటువంటి సంబంధం లేదు. అతను బీజేపీ అని స్వయం క్లెయిమ్ చేస్తున్నారు, కానీ బీజేపీ పార్టీతో సంబంధం లేదు. నంబర్ 2, కొందరిని మూఠా సభ్యులుగా మేము గుర్తించిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని నేను ఫస్ట్ నుండి చెప్తున్నాము. మంచి కేసు తయారు చేసుకొని అప్పుడు ముందుకు వెళ్తామని. అందుకే మంచి కేసు తయారు చేసుకొని 3 ఇంతవరకు జాయ్ జమీమా ఇంకా 2 అరెస్ట్ చేశాము. ఇంకా మంచి ఎవిడెన్స్ సేకరించి 1 by 1 అందరినీ అరెస్ట్ చేస్తాం. మీరు జస్ట్ చూడండి, కొంత టైం అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము లా అండ్ ఆర్డర్ క్రైమ్ అన్నీ చేస్తున్నారు మన పోలీసులు. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని కేసులు ఈ కేసు ఆ కేసులో అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది. నిన్న మళ్ళీ నేను మీటింగ్ పెట్టాను. ఈ జాయ్ జమీమా అన్ని కేసు ప్రోగ్రెస్ గురించి అంత విచారణ చేయడం జరిగింది, అనలైజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎలా వెళ్ళాలి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో మళ్ళీ మీకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది. మేము దర్యాప్తు చేస్తున్నాం. బాధితుల తల్లి వచ్చి యాక్షన్ తీసుకోమంటున్నారు. చాలామంది అలిగేషన్స్ పెడుతున్నారు. అన్ని కోణాల నుండి మేము దర్యాప్తు చేస్తాం. తప్పు చేస్తే ఎవరైనా సరే వదలడానికి ప్రసక్తి లేదు. ఎందుకంటే జాయ్ జమీమా అండ్ హర్ గ్యాంగ్ ఎన్ని జీవితాలతో ఆటలు ఆడారు మన అందరికీ తెలుసు. ఎంత డబ్బు అది కాజేశారు, ఎక్స్టార్ట్ చేశారు మన అందరికీ తెలుసు. ఎంతమంది మీద హత్యాయత్నం చేశారు అది కూడా మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి గ్యాంగ్ చేసిన నేరాలు ఉపేక్షించేది లేదు. మేము కఠినంగా శిక్షిస్తాం. కానీ ఎవిడెన్స్ తీసుకురావడం అందులో అది కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా ధనవంతులు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులు, వాళ్ళు ఎవిడెన్స్ దాచడానికి అన్ని మార్గాలు వాళ్ళకు తెలుసు. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ పంపించిన తర్వాత వెంటనే బెయిల్ వస్తే బాగుండదు. అందుకే కొంచెం పకడ్బందీగా కేసు తయారు చేసి ముందుకు వెళ్తున్నాం. వెరిఫై చేస్తున్నాం ఆయనకు ఏ ఇంట్రెస్ట్ ఉంది. ఆయన మీద కూడా కొన్ని విషయాలు బయటికి వచ్చింది. మేము అది కూడా దర్యాప్తు చేస్తున్నాం. జాయ్ జమీమా కేసు చాలా సెన్సేషనల్ కేసు. మన అందరికీ తెలుసు 4 కేసులు అన్నీ రిజిస్టర్డ్ అయినాయి. మీరు చెప్పినట్టు కొందరు రాజకీయ నాయకులు కూడా ముందుకు వస్తున్నారు, వాళ్ళ భాషను చెప్తున్నారు. బాధితుల తరపున కూడా కొందరు వస్తున్నారు, ముందుకు వచ్చి భాషను చెప్తున్నారు. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ బయటికి రావడానికి హక్కు ఉంది, ప్రెస్ దగ్గరికి వెళ్ళడానికి హక్కు ఉంది, మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి హక్కు ఉంది, వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి హక్కు ఉంది. పోలీస్ చూస్తే ఇంతవరకు మేము ఆల్రెడీ జాయ్ జమీమా కాకుండా ఇంకా 2 మూఠా సభ్యులు, అందులో వేణురెడ్డి చాలా ముఖ్యం, ఇంకొకడు కిషోర్, 2 అరెస్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా కిషోర్ బెయిల్పై బయటికి వచ్చారండి. ఇంకా కనీసం 3 మేము ఐడెంటిఫై చేసాము. మేము త్వరలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నాం. ఇది కాకుండా విక్టిమ్స్ ఇనిషియల్గా కొందరు వచ్చారండి, కానీ ఒక పర్టికులర్ మీడియా ద్వారా
ఒక పేరు బయటికి వచ్చింది. ఆ బాధతో మళ్ళీ చాలామంది విక్టిమ్స్తో నేను మాట్లాడితే, సార్ నేను రాను, మళ్ళీ ఆ మీడియా ద్వారా మళ్ళీ మా పేరు బయటికి వస్తుంది, సమాజంలో మా మర్యాద పోతుందని చెప్పడం. ఇప్పుడు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా కొందరు విక్టిమ్స్ త్వరలో బయటికి వస్తారని నేను అనుకుంటున్నాం. ఎందుకంటే మా అంచనా ప్రకారం అట్లీస్ట్ 10 మంది మోసపోయారు, ఇఫ్ నాట్ మోర్. సో వాళ్ళు అందరూ అది ఒకసారి ఒక వ్యక్తి పేరు బయటికి వచ్చింది కదా, మరొకసారి నా పేరు కూడా బయటికి వస్తే ఎలా ఉంటుంది. అందుకే నేను మీడియాకి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, మనం రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేయాలి. బాధితులు ఎవరు ఆ పేరు మాత్రం బయట రాకుండా చూడడం మన అందరిది బాధ్యత. అప్పుడే మిగతా వాళ్ళు మిగిలిన బాధితులు ముందుకు వచ్చి ధైర్యంగా పోలీస్కి కంప్లైంట్ చేస్తారండి. సో త్వరలో ఇంకా ప్రోగ్రెస్ జరుగుతుంది. ఆల్రెడీ మేము కొంత ప్రాపర్టీ కూడా రికవర్ చేశాము, ఇంకా ప్రాపర్టీస్ కూడా రికవరీ జరుగుతుంది. సో త్వరలో ఇంకా ప్రోగ్రెస్ మీకు కనిపిస్తుంది. ఈ ఇష్యూ నాకు నిన్నటి వరకు తెలియదు. నిన్న ఫస్ట్ టైం నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశాను, ఏడీసీపీ సిఆర్కి హ్యాండ్ ఓవర్ చేశాను, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశాను. ఇమీడియట్గా అది విచారించి ఒకవైపు డబ్బు రిటర్న్ ఇప్పించడం, మరోవైపు ఎవరు ఆ కానిస్టేబుల్ తప్పు చేస్తాడో అతని మీద రిపోర్ట్ పంపడం, రెండు చేయమని చెప్పాము. ఇటువంటి కేసెస్లో ఫస్ట్ ఇప్పుడు విక్టిమాలజీ అని ఒక బ్రాంచ్ ఆఫ్ క్రిమినాలజీ ఉంది. అందులో విక్టిమ్స్కి, బాధితులకు ఎలా న్యాయం జరుగుతుంది దాని మీద ఫోకస్ ఉంటుంది. మా ఎక్స్పీరియన్స్లో నేను చూసాము, బాధితులు డబ్బు ఇస్తే ఆ డబ్బు వాళ్ళకు రిటర్న్ అప్పచెప్తే వాళ్ళు సంతోషిస్తారు. మనం ముందుగానే ముద్దాయిలను అరెస్ట్ చేసి జైలు పంపిస్తే ఒక్క పైసా డబ్బు రాకపోతే వాళ్లకు ఎటువంటి లాభం ఉండదు. సో అందుకే నేను వచ్చిన తర్వాత నుండి ప్రతి కేసులో ఎక్కడెక్కడ డబ్బు విషయం, డబ్బు మోసపోయారు, డబ్బు ఇచ్చారు, అక్కడ డబ్బు ఇప్పించడానికి ఏర్పాటు చేయడానికి మేము ఫస్ట్ ప్రయత్నం చేస్తాం. తర్వాత క్రిమినల్ యాక్షన్, అరెస్ట్ ఇవన్నీ తర్వాత చేస్తాం. ఎందుకంటే ముందుగానే ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైలు పంపిస్తే ఒక పైసా డబ్బు కూడా రాదు. సో ఈ కేసులో కూడా ఫస్ట్ డబ్బు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సైమల్టేనియస్గా ఆ కానిస్టేబుల్ మీద యాక్షన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ జూలై నుండి ఇప్పుడు వరకు దాదాపు 8,000 CCTVs మేము పెట్టాము పబ్లిక్ ఇనిషియేటివ్తో. అది కాకుండా లైట్స్ పెట్టడం జరిగింది, పోదలు క్లియర్ చేయడం జరిగింది. దానివల్ల ఆఫెన్స్ జరిగిన వెంటనే మేము రికవరీ చేస్తున్నాం. మీరు రెగ్యులర్గా సోషల్ మీడియా పోస్ట్ కూడా చూస్తే చాలామంది ఆఫెన్స్ జరిగిన వెంటనే వైజాగ్ సిటీ పోలీస్ మా ప్రాపర్టీ రికవర్ చేశారని ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. మొన్న నేను వాల్టియర్ క్లబ్లో ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ కూడా ఒక పార్టిసిపెంట్ లేచి నా మొబైల్ ఫోన్ పోయిన 2 గంటల్లో వైజాగ్ సిటీ పోలీస్ రికవర్ చేశారని చాలా అప్రిషియేట్ చేశారండి. సో ఒకవైపు పెట్రోలింగ్ పార్టీ పెంచడం, బీట్ సర్వీస్ పెంచడం, మరోవైపు ఈ CCTV లైటింగ్, పొదలు క్లియర్ చేయడం, ఇప్పుడు క్రైమ్ అవేర్నెస్ మీటింగ్స్ అన్నీ మనం పెట్టున్నాం. ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి అక్కడ CCTV లైటింగ్, పొదలు క్లియరింగ్, LHMS యాప్ డౌన్లోడ్ చేయడం అండ్ పోలీస్తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. సో త్వరలో మేము గేటెడ్ కమ్యూనిటీస్ని కూడా పిలిపించి ఒక మీటింగ్ పెట్టబోతున్నాం. అక్కడ కంప్లైంట్స్ కూడా చూస్తాం. అండ్ మన నేరరహిత సమాజం చాలా కష్టం, మన ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఒకవైపు నేరాలు అరికట్టడం, రెండోది నేరాలు జరిగిన వెంటనే డిటెక్ట్ చేయడం, ఈ 2 పనుల మీద మేము ఫోకస్ చేస్తున్నాం. రికవరీ అండ్ రిఫండ్ మేళా ప్రతి నెల మనం లాస్ట్ నెల కంటే బెటర్ రిజల్ట్ చూపిస్తున్నాం. సో
ఈసారి కూడా చూస్తే సెప్టెంబర్లో టోటల్ ప్రాపర్టీ వర్త్ 86,24,850 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అక్టోబర్లో అది పెరిగి 88,22,520 రూపాయల విలువైన ప్రాపర్టీ ఈసారి 89,33,385 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అందులో చూస్తే 73 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 87 మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. బంగారం 1 కేజీ 100 గ్రాములు, వెండి 4 కేజీలు 61 గ్రాములు, 610 గ్రాములు, క్యాష్ 3,50,820 రూపాయలు, 21 మోటార్ సైకిల్స్, 1 ఆటో, 1 కార్, 305 మొబైల్ ఫోన్స్, 2 ల్యాప్టాప్, 1 ప్రింటర్. సో ప్రతి నెల లాస్ట్ టైం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. నేను డీసీపీ క్రైమ్స్, ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఆల్ ACPs and inspectors, sub-inspectors and every crime constable, head constable, home guards అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. చాలా మంచి పని చేశారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.